ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి అని నమ. యథార్థ టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. డిసెంబర్ 23న జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాను కారణంగా జనవరి 7కు వాయిదా పడింది. మొన్న శుక్ల అష్టమి నాడు జరుపుకున్నాం 7వ తేదీన. చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి. ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి, అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు. ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు. అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే. అలాగే ఆ రోజు ఒక సంకల్పం, ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాళభైరవ టెంపుల్ కోసం. మనం ఎలాగైతే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగి దేవి, మానసాదేవి, భైరవుడు, భైరవి మాత, స్ఫటిక శివలింగం, సంకటహర గణపతి, ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. పాలరాతి విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం. ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు. మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది. ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాముల కండి. ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు, అమ్మవారు మీకు ఆశీస్సులు ఉంటాయి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసం అని పెడితే వివరాలు తెలియజేస్తారు. దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు. అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరల రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అమావాస్య నాడు రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ, మీ యొక్క ఈతి బాధలు కానీ, కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది. ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం, విభూది కూడా అందజేయబడతాయి. అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాద సేవ. ఏ మంచి కార్యక్రమం చేసినా, ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మనం ముఖ్యంగా మనం అన్నప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇవన్నీ జరుగుతాయి. మీరు ఎవరైనా సరే అంటే 29వ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో. పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరుంగల్లి మాలలు కానీ, అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా, లిఖించిన యంత్రాన్ని కూడా పంపించారు. వారికి త్వరలోనే పోస్టల్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు. అందరూ కూడా బాగుండాలని, ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ, మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే
మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్క మాట ఏమిటంటే, చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు. మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం రాశి ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను. ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది. అందువలన వీడియో చివరి వరకు చూడండి, పరిహారాలు మీకు కనిపిస్తాయి. మరొక్క మాట ఏమిటంటే, భైరవ శక్తి ఛానల్ ఉంది. త్వరలోనే అందులో ఒక దైవ సాధన, అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి. మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి జనవరి 16 నుంచి 31 వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి పరిశీలించినట్లయితే 16 నుంచి 31వ తారీఖు వరకు ఒక వారం అంతా బాగానే ఉంటుంది. ఆఖరి వారంలో మాత్రం రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థాన సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ మొదట్లో కొంత అనుకూలంగా ఉన్న చివరకు వచ్చేటప్పటికి కాస్త మిశ్రమంగా ఉంటుంది. అయితే మీకు మాత్రం ఒక మంచి నేమ్ అనేది ఉంటుందండి. వాల్యూస్ని పాటించే వ్యక్తి, విలువలు కాపాడే మనిషిగా ఒక పేరును సంపాదించుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా కఠినంగా ఉండటం, ఖర్చుల విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటారు. అడ్డదిడ్డంగా ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టినా సరే వెంటనే నియంత్రించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గతంలో మీ జీవిత భాగస్వామితో, ఎవరైనా మగవారైతే మీ భార్యతో, ఆడవాళ్ళైతే భర్తతో ఎటువంటి పొరపచ్చాలున్నా, అంటే ఎటువంటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మీరు ప్రయత్నం చేశారనుకోండి, తప్పకుండా ఆ వివాదాలన్నీ తొలగి మళ్ళీ ఏకమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే గత అనుభవాల దృష్ట్యా కూడా ముందుకు వెళ్తారు. ఆ అనుభవాలే జీవిత పాఠాలుగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొంత నష్టం అనేది ఇక్కడ సూచిస్తూ ఉంది. అలాగే మీ విషయాల్లో ఇతరుల జోక్యాన్నే మీరు ఆపాలి. ఎవరికైనా మీ జీవితంలో తొంగి చూసే అవకాశం ఇచ్చినా, మీకు అన్నెసరీ సజెషన్స్ ఇచ్చే ప్రయత్నాలు చేసినా అక్కడ మీరు కొంత కన్ఫ్యూజను, ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే అంతా సానుకూలంగా ఉంది. ఇక కోర్టు సంబంధించి ఏదైనా వ్యవహారాలు గట్రా ఉన్నట్లయితే వారికి కూడా కాస్త ఫేవరబుల్గా ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఫలిస్తూ ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు కూడా మీరు ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం చేసేవారికి మాత్రం ఎక్కడో దగ్గర దొరుకుతూ ఉంటాయి స్థలాలు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఓపికగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వివాహం కాని వారికి కూడా కాస్త గట్టి ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు మెరుగుపడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే పొలిటీషియన్స్ గురించి ఇక్కడ చూద్దాం. పొలిటీషియన్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏ విషయాన్నైనా సరే ఒక అండర్స్టాండింగ్ రాకుండా మీరు డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఎవడో ఏదో చెప్పాడని నిర్ణయాలు తీసేసుకున్నారనుకోండి, ప్రజల్లో మీ పేరు పాడైపోతుంది. వాడు బాగానే ఉంటాడు. ఇలాంటి విషయాల్లో పొలిటీషియన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఉద్యోగస్తులకి బాగుంది, అనుకూలంగా ఉంది. ఏదైనా ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు అలాంటి వారు ఏదైనా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసినట్లయితే కలిసి వస్తుంది. అలాగే ప్రమోషన్ల కోసం కూడా మీరు కాస్త అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పాలి. వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే మీ వ్యాపారాలు అభివృద్ధిని సూచిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు కావలసిన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవటానికి చాలా శుభ సమయంగానే చెప్పాలి. అలాగే ఏదైనా మరమ్మతులు కూడా మీ వ్యాపార స్థలాల్లో ఏదైనా అక్కడ రిపేర్స్ ఉన్నా, లేకపోతే అవి
కౌంటర్స్ అవి మార్చాలనుకున్నా ఇవన్నిటి కూడా చేయించడం జరుగుతుంది. ఇది గుడ్ టైమ్‌గానే చెప్పాలి. ఇక నూతన పెట్టుబడులకు కూడా అవకాశాలున్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా లాభాలు గడిస్తారు. షేర్ మార్కెట్‌లో కూడా స్వల్ప లాభ సూచనలే ఉన్నాయి. చిరు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు గడిస్తారు. అలాగే ఈ కళారంగంలో ఉన్నవారు టీవీ, సినీ లేదనుకుంటే మన స్టేజ్ కూడా కళాకారులకి అందరికీ చిన్న అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. పర్వాలేదు. విద్యార్థులకైతే యావరేజ్‌గా ఉంది. విద్యార్థులు మాత్రం చాలా కాన్సంట్రేటివ్‌గా ఉండాలి. మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తున్నారో ప్రస్తుతం పడుతున్నటువంటి కష్టం చాలదు. ఇంకాస్త శ్రమ పడాలి. కాన్సంట్రేటివ్‌గా ఉంటేనే మీకు అనుకున్న ఫలితాలైతే వస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బోన్స్‌కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురయ్యే సూచనలున్నాయి. అందులో జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో కుజుడు వస్తున్నాడు. అందువలన అగ్ని ప్రమాదాలు ఎలాంటివి కూడా జరగకుండా చూసుకోవాలి. ఈ ఫైర్‌కు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కత్తులు, కటార్లతో జాగ్రత్తగా ఉండాలి. తప్పదు. అలాగే ప్రేమికులకైతే అన్ని విధాలుగా బాగుంది. కలిసొచ్చే సమయం అని చెప్పాలి. ఇక ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 16, 19, 24, 30 ఈ తేదీలు బాగున్నాయి. 22, 27, 29 తేదీలు కాస్త జాగ్రత్తగా నిదానంగా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశివారు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి మంత్రం చదివితే సరిపోతుంది. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయండి. శరవణ భవాయ నమః అనే మాటను కూడా 1కి 10 సార్లు, మీకు 2 సార్లు అనిపిస్తే అన్ని సార్లు చెప్పుకోండి. మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.